వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మనం లాస్ట్ వీక్ మార్కెట్ చూసాం కదా. మెయిన్ ఎక్కువగా కన్సాలిడేషన్ రేంజ్లో ఉండే, జోన్లో ఉండే. ఓన్లీ లాస్ట్ డే మాత్రం మంచి మూమెంటం ఇచ్చింది. ఇటు కిందికి వెళ్ళింది, పైకి వెళ్ళింది. ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ మనం వీక్లీ చూసుకుంటే 1 డే 2, 3, 4 డేస్ దాదాపు కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంది. జస్ట్ ఒక 150-200 పాయింట్స్ రేంజ్లోనే కదిలింది మార్కెట్. ఇటు 4 డేస్ సతాయిచ్చింది బాగా. కానీ ఫ్రైడే ఇక్కడ చూడొచ్చు ఆ 4 డేస్ మొత్తం ఒకటే రోజు తీసేసింది. దాదాపు ఎంత ఒక 600-700 పాయింట్స్ మూమెంటం ఒకటే రోజు. ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ మొత్తం కిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ రిజెక్షన్ కూడా అంత గట్టిగా వచ్చింది. ఓవరాల్గా మంచి ప్రాఫిట్లో ముగిసింది. ఇక్కడ చూస్తే నిఫ్టీ అయితే 4 డేస్ మనకు ఆప్షన్ బయర్స్కి ఏం ఛాన్స్ ఇవ్వలేదు. దాదాపు ఆప్షన్ బయర్స్ ఒక 5 డేస్ ఏం ఛాన్స్ లేదు. ఇక్కడ ఒక మంచి క్యాండిల్ వచ్చిన తర్వాత 5 డేస్ చూడొచ్చు మనం. ఇక్కడనే కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంది మార్కెట్. ఇక తర్వాత ఫ్రైడే మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఇద్దరికి పుట్ బయర్స్కి ఇచ్చింది, కాల్ బయర్స్కి ఇచ్చింది. ఇద్దరికి మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. మరి ఎంతమంది ప్రాఫిట్ తీసుకున్నారు ఏంటి అనేది మీకు తెలవాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు వీక్లీ క్యాండిల్ చూస్తే మనకు దాదాపు అట్లే ఉంది. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్ ఇక్కడ చూడవచ్చు మనం. అది కూడా ఒక 4 డేస్ కన్సాలిడేషన్ జోన్లోనే ఉండే. ఇక్కడ చూడవచ్చు ఈ 4 డేస్ సరిగా ఇది బుల్లిషా బేరిషా మనం దీని ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కన్సాలిడేషన్ జోన్లో ఉన్నది 4 డేస్. లాస్ట్ డే మాత్రం మంచి మూమెంటం ఇచ్చింది. ఇక్కడ చూడవచ్చు దాదాపు 52,200 నుంచి 53,000 దాదాపు 53,600-700 పాయింట్స్ అంటే దాదాపు ఒక 1,400 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది ఒకటే రోజు. బ్యాంక్ నిఫ్టీలో అంత పెద్ద మూమెంటం అంటే మామూలు విషయం కాదు. మంచి మూమెంటం ఇచ్చింది. ఇక్కడ ఎవరైనా బాటం బట్టి ఉంటే మాత్రం ఇలా వాళ్ళకి పండుగ, ఇక నెలంతా ట్రేడింగ్ చేయకుండా నడుస్తుంది. అంత మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఓకే, మరి ఎంతమంది ఇది కూడా క్యాప్చర్ చేసిరో చూడాలి. ఓవరాల్గా ఇక్కడ ఒక గ్యాప్ అయితే ఉంది చూడొచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. ఈ గ్యాప్ ఫిల్ అయ్యేదైతే ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కానీ ఈరోజు కూడా కాలేదు. ఇంకెప్పుడో వస్తుంది. మళ్ళీ గ్యాప్ ఫిల్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. లేదు అంటే ఇక ఆల్ టైమ్ హైకి పెద్ద దూరంలో లేదు, ఆల్ టైమ్ హైకి వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మనం ఈ వీక్లీ ఎఫ్ఐఐ డేటా కూడా చూద్దాం. అసలు ఎఫ్ఐఐస్ ఎక్కడున్నారు ఏంటి అనే డేటా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎఫ్ఐఐ డేటా చూస్తే మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అసలు మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఎఫ్ఐఐస్ అయితే మనకు మొత్తం సెల్లింగ్ ఉండే. ఆ సెల్లింగ్ నుంచి అయితే బయింగ్ సైడు అటు ఇటు వచ్చారు. మళ్ళీ నార్మల్కి వచ్చేసారు. ఒకరోజు బై ఒకరోజు సెల్ అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడికి సెల్లింగ్ అయిపోయింది దాదాపు ఎఫ్ఐఐస్ది. ఇక్కడ నుంచి మెజార్టీ బయింగ్ సైడ్ ఉంటారు, అప్పుడప్పుడు సెల్లింగ్ చేస్తున్నారు. ఓకే, అట్లా ఉంటే పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ లేదు. ఎందుకంటే మనం 2 మంత్స్ చూసినాం ఎఫ్ఐఎస్ నాన్ స్టాప్ సెల్లింగ్ ఎప్పుడూ లేదు మార్కెట్ చరిత్రలో లేనటువంటి సెల్లింగ్ చూసినాం. ఆ సెల్లింగ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా బయింగ్ సైడ్ అయితే వస్తున్నారు. ఇక లాస్ట్ ఈ 10 డేస్ 15 డేస్ డేటా చూస్తే ఇక్కడ చూడవచ్చు మనకు బయింగ్ సైడే ఎక్కువ ఉన్నారు. సెల్లింగ్ సైడ్తో పోలిస్తే కొంచెం బయింగ్ సైడే మనకైతే ఎక్కువ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అయితే ఒక 2,335 crores బయింగ్ సైడ్ ఉన్నారు ఎఫ్ఐఐస్. అంతకు ముందు రోజు ఒక 3,500 crores సెల్ చేసారు. అంతకుముందు రోజు ఒక 1,000 కోట్లు సెల్ చేసారు. అంతకుముందు 1,100 కోట్లు బై చేసారు. ఓవరాల్గా ఓకే. ఇక ఎఫ్ఐఐస్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేకపోవచ్చు. కొంచెం వాళ్ళు ఇక మార్కెట్ పరిస్థితులను బట్టి బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ వెళ్తున్నారు. కానీ కంటిన్యూస్ సెల్లింగ్ కంటిన్యూస్ బయింగ్ అయితే లేదు. బయింగ్ సైడ్ ఉన్న ప్రాబ్లం లేదు. కంటిన్యూస్ సెల్లింగ్ ఉంటేనే చూసినాం కదా మార్కెట్ ఎటు నుంచి ఉన్న మార్కెట్ ఎక్కడెక్కడ పడిపోయింది అనేది. దాదాపు ఒక 2 మంత్స్ చుక్కలు చూపించింది ఇన్వెస్టర్లకు కానీ ట్రేడర్స్ కానీ ఇద్దరికి మార్కెట్ అయితే చుక్కలు చూపించింది. ఇప్పుడు కొంచెం స్టేబుల్ అవుతుంది మార్కెట్. అది ఎఫ్ఐఎస్ గురించి. ఇక మనం మన లెవెల్స్ పెట్టుకున్నాం. మరి ఆ లెవెల్స్ ఏమైనా పనిచేసినాయా, దాంతోపాటు నెక్స్ట్ మండే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది నేను మొన్న పెట్టినటువంటి లెవెల్స్, ఫ్రైడే కోసం పెట్టిన లెవెల్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రైడే నేను ఏం చెప్పినా ఇక్కడ ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ ఉందాం అనుకున్నా. కానీ ఒకవేళ ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే సెల్లింగ్ సైడ్ ఉంటే చాలా ఎక్కువ ఫాల్ అవుతుంది మార్కెట్ అని కూడా చెప్పిన. చూడొచ్చు మన ఎగ్జాక్ట్
మన లెవెల్ కింద ఇక్కడ అయ్యింది, టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది. ఇక కంటిన్యూస్ సెల్లింగ్, ఇక మామూలుగా పడలేదు మార్కెట్. చూడొచ్చు ఇక్కడ మన లెవెల్ నుంచి చాలా పడ్డది మార్కెట్. ఇక కిందికి ఇంకా కొంచెం వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. ఇక్కడ నుంచే రిజెక్షన్ అనేది వచ్చింది. మంచి రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ చూడొచ్చు. ఈ రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ, ఈ రిజెక్షన్ క్యాండిల్ దగ్గర ఎవరైనా బై చేసో హెడ్జింగో చేసి ఉంటే ఓకే. ఇక్కడ మన లెవెల్స్ని బట్టి ఈ నుంచి ఇక్కడ వరకు మనం ట్రేడ్ చేయకపోయినప్పటికీ ఇక్కడ మనకు మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. చూడొచ్చు మన ఎగ్జాక్ట్గా మన లెవెల్ బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, సెకండ్ టైం రీటెస్ట్ చేసింది, ఇక ఎగిరిపోయింది. మనం ఏదనుకున్నాం ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ వరకు వెళ్తుంది మార్కెట్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అని చెప్పినాం 24,747. చూడొచ్చు ఎగ్జాక్ట్గా మన లెవెల్ కాడ వచ్చింది, రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ మనం ఏ లెవెల్ అయితే చెప్పుకున్నామో అక్కడ వరకు వెళ్ళింది యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది. సరే ఈ ఎంట్రీ నేను తీసుకుంటలేను, ఎందుకంటే మనం ఇక్కడ కరెక్ట్ రిజెక్షన్ పాయింట్ ఏది చెప్పలే కాబట్టి నేను ఈ ఎంట్రీని తీసుకుంటలేను. కానీ ఇక్కడ ఇచ్చింది మళ్ళీ సెకండ్ ఎంట్రీ, ఇక్కడ ఇచ్చింది సెకండ్ ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ. ఈ ఎంట్రీ మిస్ అయినా, ఈ మూమెంటం మొత్తం మిస్ అయినా కానీ ఇది ఒకటి మంచి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇచ్చింది. మన నిఫ్టీ మన లెవెల్స్ని బట్టి ఎగ్జాక్ట్గా మన లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి అయితే వెళ్ళింది నిఫ్టీ. దాదాపు ఒక 200-250 పాయింట్స్ నిఫ్టీ మనకైతే ఇక్కడ మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఓవరాల్గా మన రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళి అక్కడ కన్సాలిడేషన్ రేంజ్లో అయితే ఉంది. మన రెసిస్టెన్స్ పైనే అదైతే బ్రేక్ అయింది. మరి రేపు ఎక్కడ వెళ్తుంది అనేది మనం తర్వాత చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ మాత్రం మన లెవెల్స్ని చాలా గట్టిగా రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ ఒక రెస్పెక్ట్, ఇక్కడ నేను చెప్పిన ఫస్టే ఇది బ్రేక్ అయితే మాత్రం చాలా ఫాలో అవుతుందన్న, ఫాలో అయింది. ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇంతవరకు వెళ్తుందన్న, అది కూడా వెళ్ళింది. నేను చెప్పిన 2 పాయింట్స్ ఇక్కడ అయితే ఖచ్చితంగా అయినాయి. మీరు మొన్నటి వీడియో చూసి కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మొన్న లెవెల్స్ ఎట్లా పనిచేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ మొన్న మనం చెప్పినటువంటి లెవెల్. నేను మొన్న చెప్పిన వీడియోలో చెప్పిన ఈ లెవెల్ ఇక్కడ ఉంటే నేను ట్రేడ్ చేయను అని చెప్పిన, కానీ అది అక్కడ అసలు ఓపెనే కాలే. ఎగ్జాక్ట్గా మన లెవెల్ ఈ ఎల్లో లెవెల్ ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ వరకు సెల్లింగ్ సైడ్ ఉంటా అని చెప్పిన. ఇక చూడొచ్చు పిన్ టు పిన్ మన ఎల్లో లెవెల్ టచ్ అయ్యింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ మన లెవెల్ వరకు వచ్చింది. సరే ఇది ఫస్ట్ క్యాండిల్ కాబట్టి మనం ట్రేడ్లోకి దుంకము, అది మనం తీసుకోము, దీన్ని నేను లెక్కలోకి తీసుకుంటలేను. అయినప్పటికీ మన లెవెల్ని మాత్రం రెస్పెక్ట్ చేసింది అని చెప్తున్నా. ఇక్కడ ఇది బ్రేక్ అయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాలో అవుతుంది అని చెప్పిన. ఇది ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయితే ఇది రీటెస్ట్ చేస్తే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా అని చెప్పిన. ఓకే రీటెస్ట్ కూడా దాదాపు చేసింది. ఇక్కడ చూడొచ్చు పెద్ద కాదు, ఒక 10-20 పాయింట్లు. నేను ఎప్పుడు చెప్పిన 10-20 పాయింట్లు మనకు అది పెట్టుకోవచ్చు అని. ఇక్కడ ఇది రీటెస్ట్ చేసింది, చేసి మంచి ఫాల్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఇది కూడా ఇంకా కొంచెం పడుతుంది అనుకున్నా, పర్లేదు, పైనుంచే రిజెక్షన్ అయితే వచ్చింది. మళ్ళీ మన లెవెల్ బ్రేక్ అయింది. ఓకే ఇది ఇక్కడ రీటెస్ట్ అయితే అంత చేయలేదు. ఓకే చేయకున్నా ఇక్కడ మన ఎంట్రీ ఇక్కడ వచ్చిండే ఎంట్రీ ఉంటుండే ఎగ్జాక్ట్గా మన లెవెల్కి వెళ్ళింది. ఓకే ఇక్కడ మనం ట్రేడ్ చేయమని చెప్పిన, చేయకున్నా ఇంకొక ట్రేడ్ కూడా ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఇది బ్రేక్ అయితే ఇక్కడ వరకు నేను బయింగ్ సైడ్ ఉంటా అని చెప్పిన. ఇక్కడ చూడొచ్చు ఇది బ్రేక్ అయింది, ఇక్కడ మళ్ళీ ఎగ్జాక్ట్గా రీటెస్ట్ చేసింది, అటు సైడ్ అయితే వెళ్ళింది. ఓకే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మనకు ఒక 200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ ఇచ్చేది. ఇక ఇక్కడ ఎవరైనా కరెక్ట్ తీసుకొని ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇచ్చేది. కానీ ఇది కూడా మనం లెక్కలోకి తీసుకోకుండా, ఇది లెక్కలోకి తీసుకోకుండా ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, పిన్ టు పిన్ మన ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది. చూడొచ్చు మన లెవెల్స్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఒక 2 ఎంట్రీస్ మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఇచ్చింది. పిన్ టు పిన్ నిఫ్టీ కూడా ఒక 2 లెవెల్స్ అయితే ఎంట్రీ మనకు పిన్ టు పిన్ ఇచ్చింది. సరే ఇక రేపు ఏం కావచ్చు, మనకు మండే మార్కెట్ ఏం కావచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మండే కోసం లెవెల్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవి మండే లెవెల్స్. ఇక్కడ చూడొచ్చు ఇక నిఫ్టీలో ఒక రెసిస్టెన్స్ ఉంది 24,000. 1 minute. ఓకే నిఫ్టీలో ఒక రెసిస్టెన్స్ 24,084. ఓకే ఈ 24,084 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ నిఫ్టీ కనుక ఈ లెవెల్కి వెళ్ళి ఇక్కడ నేనైతే ఎంట్రీ అని తీసుకోను, ఒకవేళ పైకి వెళ్ళి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్ 24,768 ఫస్ట్ టార్గెట్. ఇక్కడ దాదాపు ఒక 100-150 పాయింట్స్ వరకు ఉంది. ఇక నేను ట్రైలింగ్ చేసుకుంటూ వస్తా. సెకండ్ టార్గెట్ ఇది 24,618 సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ 24,494. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి రిజెక్షన్ వస్తే సెల్లింగ్ చేస్తూ ఇంతవరకు ట్రై చేస్తా. నేను
దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని మాడిఫై చేసుకుంటూ స్టాప్ లాస్ మాడిఫై చేసుకుంటూ ఇంతవరకు అయితే వస్తా. లేదు ఇక్కడ పెద్ద గ్యాప్ అప్ అయింది అంటే ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తే ఇంకా అంతే. ఇది కూడా సేమ్ టార్గెట్ అంటే ఏముండదు, ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నిఫ్టీలో. ఒకవేళ నేను సెల్లింగ్ చేయాలంటే ఇది టచ్ అయ్యి రావాలి, బయింగ్ చేయాలంటే ఇది టచ్ అయ్యి పైకి వెళ్ళిపోవాలి, అట్లయితే సెల్లింగ్ బయింగ్ చేస్తా. ఒకవేళ ఇట్లా కాకుండా మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక ఈ రేంజ్లో ఉంటే అయితే పెద్ద నేను సగం క్వాంటిటీతో చేస్తా. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సగం క్వాంటిటీతో చేస్తా. ఇక్కడ రిజెక్షన్ వస్తే గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్తా. ఇంతవరకు బయింగ్ సైడ్ అయితే ఉంటా. ఇక్కడ రిజెక్షన్ వస్తే ఈ నుంచి ఇంతవరకే సెల్లింగ్ సైడ్ ఉంటా. ఇక్కడ రిజెక్షన్ వస్తే ఈ నుంచి ఇంతవరకు మాత్రము బయింగ్ సైడ్ ఉంటా. ఎందుకంటే ఈ రేంజ్లో మనకు పెద్ద మూమెంటం రాకపోవచ్చు కాబట్టి, మళ్ళీ కన్సాలిడేషన్ రేంజ్లో ఉంది కాబట్టి దాన్ని బట్టి నేనైతే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇది రేపు మండే కోసం ఇవి లెవెల్స్. ఇది 24,494 లెవెల్ ఒకటి, 24,884 లెవెల్, ఇవి అయితే ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ కూడా ఓకే ఇంపార్టెంట్. 24,768, 24,615 లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్. దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుందాం. ఇంకా పెద్ద ఫాల్ రావాలంటే ఇది బ్రేక్ కావాలి. ఇది బ్రేక్ అయితే ఇక మళ్ళా నిఫ్టీ ఇంకెక్కువ ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతవరకు రాకపోవచ్చు ఎల్లుండి. బహుశా ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం ఉందని అనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లయితుంది అనేది, మనకు మార్కెట్ ఓపెన్ అయితే కానీ తెలియదు. ఇది నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ కూడా మనము మండే కోసం ఎట్లుండొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి మండే లెవెల్స్. ఇక్కడ సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 53,721 లెవెల్. ఇది ఒకటైతే రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఎల్లుండి పెద్ద గ్యాప్ అప్ అయ్యి దీని మీదనే స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయింగ్ సైడ్ ఉంటా. సేమ్ ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తా. ఇక ఆల్ టైమ్ హై వరకు మనం హాయిగా బయింగ్ సైడ్ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ మంచి బిగ్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఇక్కడ పైనే క్లోజ్ అయితే ఇక్కడ రీటెస్ట్ మీద ఒక ఎంట్రీ తీసుకోవచ్చు 53,721. అక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేయొచ్చు. లేదు ఇక్కడికి వచ్చి ఒకవేళ రిజెక్షన్ వచ్చింది అంటే ఇంతవరకు ఫస్ట్ టార్గెట్ సెల్లింగ్ సైడ్ 53,216 ఫస్ట్ టార్గెట్, 52,848 సెకండ్ టార్గెట్. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్ సెల్లింగ్, ఇది సెకండ్ టార్గెట్ సెల్లింగ్ అయితే ఉంటా బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ ఇక్కడికి పోయి రిజెక్షన్ వస్తే స్టార్టింగ్లోనే, లేదు గ్యాప్ డౌన్ అయింది, ఇది కూడా బ్రేక్ అయింది, ఇంతవరకు వచ్చిందంటే నో ప్రాబ్లం, ఇది ఒక మంచి ఎంట్రీ, మళ్ళీ బయింగ్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది రీటెస్ట్ మీద ఇంతవరకు బయింగ్ సైడ్ అయితే ఉంటా. 52,848 దగ్గర కనుక ఒకవేళ క్యాండిల్ రిజెక్షన్ వస్తే 53,721 దాదాపు మళ్ళీ ఒక 800 to 900 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ కనుక రిజెక్షన్ వస్తే, ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వచ్చినా సగం క్వాంటిటీతో బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తా. ఇంతవరకు 53,240 నుంచి 260 నుంచి 53,720 ఒక 500 పాయింట్స్ ఇక్కడ ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తా. మంచి అగ్రెసివ్ చేయాలంటే ఇదన్నా బ్రేక్ కావాలి, ఇదన్నా బ్రేక్ కావాలి. ఇక్కడ కిందికి వచ్చినా కానీ మంచి అగ్రెసివ్ సెల్లింగ్ చేస్తా. ఇక్కడ పైన ఓపెన్ అయినా కానీ మంచి బయింగ్ సైడ్ అయితే ఉంటా. ఈ మధ్యలో ఉంటే మాత్రం కొంచెం చూసి ట్రేడింగ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ఆ రోజు అప్డేట్స్ ఉంటే మండే రోజు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మన కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ. ఇది నెక్స్ట్ వీక్ మార్కెట్.